మోహన్ రంగా 77వ జయంతి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని దేవ వరప్రసాద్ అన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజలకు సేవ చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయ సాధన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందరి మనసుల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వస్తావా చిన్నారి 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 జయంతి సందర్భంగా ఈ సావరంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవటం నాకు చాలా సంతోషం. ఈ విగ్రహాన్ని కేవలం కాపు నాయకులే కాదు, కాపు కార్యకర్తలే కాదు, బీసీ కార్యకర్తలు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో భాగస్వామ్యం వారు కలుపుకోవడం, ఇదంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మీకు తెలుసు, వంగవీటి మోహన్ రంగా గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేసింది మనకందరికీ తెలుసు. శాసనసభ్యులుగా పనిచేసింది మనకందరికీ తెలుసు. వారి నాయకత్వంలో ఈ బడుగు బలహీన వర్గాలకి కాస్త గుర్తింపు కూడా ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేసిందంతా మీకు. అలాంటి మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ బీసావరంలో కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ కూడా ఇక్కడ కలిసి మేము ఈ జయంతిని చాలా ఆర్భాటంగాను, లేకపోతే ఆనందంగాను, ఉత్సాహంగా